గాంధీ వేషధారణలో మువ్వన్నెల జెండా పట్టుకుని పెందురు ధర్ము మహాపాదయాత్ర చేపట్టనున్నారు. మండలంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం తిర్యాని రామమందిరం నుండి హైదరాబాద్ సెక్రటరియట్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. తిర్యాని మండలంలోని తిర్యాని టు 3 లైన్ గుండా మంగి గోపెర అంతర్గత రోడ్లను నిర్మించే వరకు తన పోరాటం కూడా సాగుతుందని ఆదివాసీ నాయకుడు ధర్ము తెలిపారు. తిర్యాని నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు వినిపిస్తానని ఆదివాసీ నాయకుడు ధర్ము తెలిపారు. నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా, 10,000 వందనాలు చేస్తున్నా. ఈ మండల్ ఈ రోజు మన జెండాలు పూర్తి అయిన తర్వాత జాతీయ జెండాలు వారికి జెండాలకు ప్రతి ఒక్క జెండాకు కాలు మొక్కుతున్నా, భరతమాతకు దండం పెడుతున్నా. మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నా. మరి ఈ పాదయాత్ర దేనికోసం అని అంటే ఈ మండల పరిస్థితులు ఎలాంటివి ఉన్నాయో అందరికీ తెలిసినవి కాబట్టి నేను ఈ రోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్నా. సీఎం క్యాంప్ కార్యాలయం వరకు సీఎం ని కలిసే వరకు నేను నిద్రపోను. తర్వాత సీఎం ను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నా సీఎం గారిని, ఈ తిర్యాని మండల్కు వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతో ఈ మహాపాదయాత్ర చేస్తున్నా. ఈ తిర్యాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పంగి పరిస్థితి, గోపెర, కేరేగూడ, ఈచిగూడ, ఎర్రబండ, తర్వాత పంగిడి మాదర, గోవెన ఈ మండల్ దృష్టికి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ తపనతోటే ఈ రోజున జెండా రోజున 15 ఆగస్టు